ప్రేమ కథ ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు టెండ ఆవిడ మొహం పైకి వచ్చింది. కందగడ్డల ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ. గంగిగోవుల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకొనే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్ళికూతురు తల్లి. నీలమ్మ విరుసుగా మాటల తూటాలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయిని చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది. ఈమె గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏమిటి? ఇంట్లో అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపలి గది నుండి వాళ్ళున్న చోటుకి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది. రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకొని నవ్వుకోకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంత లాంటివాడు నాకు సరిపోతాడు. మీకు ఇప్పుడు అర్థమైందిగా. ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను? మీరే అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలకు రివ్వున వెళ్ళిపోయింది. నీలమ్మ కొడుకు వైపు నీరసంగా చూసి బాగానే అయిందిగా, ఇక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడింది. అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గది వైపుగా వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో. ఆ అమ్మాయి పెళ్ళికి అంగీకరించిందమ్మా. ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా అలాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది. ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది. తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు. గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయిని సలహా అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తానని అనుకుంటున్నారేమో. నాది చాలా చిన్న ఉద్యోగం అని, అది కూడా పెళ్ళి తర్వాత మానేస్తానని చెప్పింది. నాకేం అభ్యంతరం లేదన్నాను. ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను. అప్పుడు ఆ అమ్మాయి సరే అంది. అసలు ఆ అమ్మాయి ఏంట అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ. ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు. ఆవిడకు చిర్రెత్తుకొచ్చినా చేసేదేం లేక మిన్నకుండిపోయింది. అవతల పెళ్ళికూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురి పెళ్లి విషయం వింతగానే ఉంది. మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు. వాళ్ళు తమకి 2 వీధుల అవతల ఉంటున్న వాళ్ళేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది. తాము పిల్లలకి కట్న కానుకలు ఏమీ ఇవ్వలేరు. పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు. ఏదో షాపులో పనిచేస్తుంది. పెళ్ళి కావటం కష్టమేననే అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావడం విడ్డూరమే అనిపించింది. వయసు మళ్ళిన వాడెవరో అయి ఉంటాడు. పిల్లని చూడ్డానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేమని తమ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు. అయితే వాళ్ళ అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు, అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు. పెళ్ళి జరిగిపోయింది. విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు. పెళ్ళిలో కానీ నీలమ్మ పెళ్ళికూతురు కాదంబరి మాత్రం పెళ్ళికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు. విశ్వం వాళ్ళ ఉదాసీతనను గుర్తించాడు. కానీ తను ఏమీ లేదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. కాదంబరి అత్తవారింటికి కాపరానికి వచ్చేసింది. పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది. తనకి ఆరోగ్యం సరిగా లేనందువలనే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమో. పెళ్ళికి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది. అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది. ఒకరోజు పెరట్లో నుండి నీళ్ళ బిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్ల పడిపోయింది.
దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చేయాలా, ఎవరిని సహాయానికి పిలవాలా అనే ఆలోచన చేస్తున్న నీలమ్మకు అంతా తను చేసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం. కానీ ఆవిడకు నమ్మకం కుదరక, నీ వల్ల ఏమవుతుందిరా అంది. కానీ ఆ మరుసటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేస్తున్నాడు. ఒళ్ళు తుడవడం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయడం చూసి నీలమ్మ, ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం, బాగుందమ్మా, రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అన్నాడు. ఆ సమాధానం నీలమ్మకే కాదు, కాదంబరికి విచిత్రంగానే అనిపించింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతూ ఉంటే విశ్వమే తల్లి సాయంతో చేస్తున్నాడు. ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు. 5-6 ఏళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది. కాంతారావుకి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతనికి 3 ఏళ్ల కొడుకును చూసి వెనక్కి పోయాయట. ఈ విషయం తెలిసిన విశ్వం అతనికి ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది. అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గరి బంధువుని పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్ళకున్న పొలంలో కొంత పెడతా, పోషణ వివరాలు అన్నింటినీ లాంటివన్నీ మాట్లాడుతోంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్న పిల్లాడిని తీసుకొని లోపలకు వెళ్ళిపోబోయింది. నీలమ్మ కాదంబరితో, ఏ విషయమూ తెలియకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది. వీడికి ఈ వయసులో కావాల్సింది అమ్మ లాలన మాత్రమే, అది నేను ఇవ్వగలను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి. దానితో నాకేం సంబంధం లేదు. పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పింది. కాంతారావు వెంటనే లేచి నిలబడి, నా పిల్లాడికో బంధం ఏర్పడింది. వాడి గురించి నాకిక దిగులు లేదు. ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను, కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు. అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరికి వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు, అమ్మా, రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో, నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతుంటే వాడు ఏమన్నాడో తెలుసా? అత్త కాదు, అమ్మ అన్నాడు. నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత మెల్లగా అంది, రక్త సంబంధం ఉన్నా నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడికి అమ్మలాగానే ఆదరంగా చూస్తోంది. నాకు అదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. విశ్వం చిరునవ్వుతో, నేనందుకే బావని పిల్లాడిని తీసుకుని రమ్మని పిలిచాను. అలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు. నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశ్చింతగా చూసింది. ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ ఉందనిపిస్తుంది అని అది చెప్పు అంది మళ్ళీ. కొడుకు చేయి పట్టుకొని లాగి తన ప్రక్కన కూర్చోబెట్టుకొని చెప్పు అంది. సరే చెబుతాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు. ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచి చూసుకొని కూర్చున్నా. సరిగ్గా ఆ బెంచీకి అటువైపు 3 అమ్మాయిలు కూర్చున్నారు. అటువైపు నేను ఒక్కడేనే ఖాళీగా కూర్చోవటం వలన కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవిన పడ్డాయి. వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైందంటే వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ వారానికి ఓసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బులన్నీ ఆ రోజుకి సెలవును తీసుకొని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకుంటున్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పలో పడి ఉన్న ఒక ఆవిడని చూశారు. మొహం నిండా రక్తం, చారికలతో ఉన్న కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడని చూసి వాళ్ళకు ఏం చేయాలో పాలుపోలేదు. 2 అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు పోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్ళతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతని సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్పించింది. తన దగ్గర ఉన్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకువ వచ్చాక
నంబరు తీసుకొని వాళ్ళకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు. ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుంది లేదు. డబ్బుదేముంది, వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా పెద్దావిడ. అందులోనూ మన ఊరి మనిషి. అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది. ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటా అంది జవాబుగా. మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది. అప్పుడు మన దేశస్తురాలే కదా అనుకుంటా అంది. ఏ విదేశస్తురాలు అయితేనో అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా, మనుషులమేగా అనుకుంటూ అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడిందా అమ్మాయి. నేనప్పుడు తల తిప్పి చూశాను. ఒకే ఒక సెకండ్ సేపు చూసినా చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వలన కాబోలు. వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపటికి హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వారతుప్పల్లో లాక్కెళ్ళి పడేసిపోయారు. ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది. ఇప్పుడే ఆమెకు మెలకువ వచ్చింది అని చెప్పారు పార్కులో. ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అర్థమైందప్పుడు. ఎదురు తిరగటం వల్లనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు. తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా. కొన్నాళ్ళ తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను. నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండడం వల్ల నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం. గుమ్మం దగ్గర నుంచి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించింది. విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు. కాదంబరి మెల్లగా గోడ పట్టుకొని నడవటం చూసి నువ్వెందుకు లేచావు కినుకగా అడిగాడు. కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న అందాల్ని, వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. కాదంబరి మెల్లగా అంది. లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలో దైవత్వాన్ని తలంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి. నీతో కలిసి జీవితం పంచుకోవడం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థంతో తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం. కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది.